నేను నా జీవితాన్ని పూర్తిగా జీవించాను. నా జీవితంలో చాలా విషయాలు నేను మర్చిపోయాను. కానీ ఈ అనుభూతి నా మనసులో ఇంకా ఉంది. ఆ యుద్ధంలో ఎంతమంది యువకులు ముందడుగు వేశారు. యుద్ధ రంగంలో ఎటు చూసినా సవాలే. ప్రపంచంలో మారుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి బంధువులే. మేము యుద్ధం చేశాం, మా జీవితాల్ని పణంగా పెట్టాం. మా శత్రువులు మాకంటే దృఢమైన వాళ్ళు కావచ్చు, అయినప్పటికీ వాళ్ళు ఓడించలేకపోయారు. మా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం మాత్రమే ఉండేది, మా దేశాన్ని రక్షించుకోవాలి. నేను ఇప్పటికీ ప్రాణాలతో ఉండడం నా అదృష్టం. కానీ చాలామంది విప్లవకారులు యుద్ధ రంగంలోనే తమ జీవితాలను కోల్పోయారు. నేను ఖచ్చితంగా మిమ్మల్ని మర్చిపోను. మన దేశపు ప్రజలు ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోరు. ఇప్పుడు మేము ప్రశాంతంగాను సంతోషంగాను బతుకుతున్నాం, మీరు కోరుకున్నట్టుగానే. చైనా యుద్ధంలో చనిపోయిన 437 సైనికులని విమానం ద్వారా తీసుకొచ్చారు. షెన్యాన్ టాక్సియాన్ చోటుకి అమృత్యుల్ని తీసుకొస్తున్నారు. 60 సంవత్సరాలుగా దూరంగా ఉన్న వాళ్ళని ఆహ్వానించడం కోసం 11:30 కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 12 గంటలకల్లా శవాల్ని పూడ్చబోతున్నారు. వాళ్ళందరూ అమెరికన్స్ కి వ్యతిరేకంగా పోరాడారు. 437 శవాల్ని తాత్కాలికంగా అక్కడ ఉంచుతారు. సోదరులారా, మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆగస్టు 2, 1952 స్నిప్పర్ రిడ్జ్ ప్రాంతంలో శత్రువులు మాపై దాడి చేశారు. మా టీంలో చాలామంది ప్రాణాల్ని కోల్పోయారు. అయినా యుద్ధరంగంలో వాళ్ళని ఎదిరించాం. మా సైన్యంతో పాటు ఒక కల్చరల్ ఆఫీసర్గా నేను కూడా యుద్ధం జరిగే చోటుకి ఒక విప్లవకారుడిగా వెళ్ళాను. ఏంట్రా వీళ్ళు అందరూ సైలెంట్గా వస్తున్నారు, బోర్ కొడుతోంది. వద్దొద్దు. నీకు నీకు కామ్రేడ్, హే నిన్నే కావాలా? సిగరెట్ కావాలా? అయితే సరే, నేను సిగరెట్ తాగనులే. మనం ఒకరికొకరం పరిచయం చేసుకుందామా? సరే, నేనే మొదలు పెడతాను. నా పేరు పియా. నా పేరు చించువాన్, ఉత్తరపు చైనా నుండి వస్తున్నా. అయితే మనందరం గ్రామస్తులం. ఇంతకుముందు ఎప్పుడైనా యుద్ధానికి వచ్చావా? సరే సరే, భయపడకు, నేను ఈ వెనకాలే ఉంటాను. ధన్యవాదాలు. హే కలజోడు, నీ పేరేంటి? మా జంక్షన్. నాకు నువ్వు బాగా తెలుసు, నీ గురించి విన్నాను. కల్చరల్ ఆఫీసరే కదా? మాతో మామూలు సోల్జర్గా పంపించారు, నువ్వే కదా తను? అవును. కామ్రేడ్, మీ పేరేంటి? నా పేరు సన్ చెంగ్వాన్. పేరు చాలా బాగుంది. మంచి గన్ కదా అది. ఇంతకు ముందు ఎప్పుడైనా దాన్ని వాడావా? నీకు యుద్ధం చేసిన అనుభవం ఉందా? యుద్ధ అనుభవమా? అందుకని నేను ఇక్కడ ఉన్నాను. నాయను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆ శబ్దం ఏంటి? శత్రువులు శత్రువులు శత్రువులా? శత్రువులు వస్తున్నారు. చూసి జాగ్రత్త, జాగ్రత్త ఉండండి. జాగ్రత్త, పట్టుకోండి. కిందకు దిగండి. చూసి జాగ్రత్త, చూసి జాగ్రత్త. కాల్చండి, కాల్చండి. దాడి చేయండి. ఏం చేస్తున్నారు? దాడి చేయండి, జాగ్రత్త. ఇటువైపు రండి. దాడి చేయండి.
తీసుకో. ధైర్యంగా ఉండు, ఊపిరి పీల్చుకో. ఏమీ కాదు, ప్రశాంతంగా ఉండు. ఏమీ కాదు. టోనీ ఎలా ఉన్నాడు? చా కమాండర్, కొత్త సైనికులు వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ? సార్, వచ్చే దారిలో శత్రువులు దాడి చేశారు. మేము నలుగురమే ప్రాణాలతో మిగిలాం. చూసావా చూసావా, మనం మొత్తం 90 మంది యుద్ధానికి వెళ్ళాం. ఇప్పుడు 40 మంది ప్రాణాలతో ఉన్నారు. కానీ సైన్యం వస్తూనే ఉంది. ఇప్పుడు చూడు, 2 టీముల్లో 4 ప్రాణాలతో ఉన్నారు. అందులో చదువుకున్న పిరికివాడు. సార్, నేను యుద్ధం చేయడానికి తయారుగా ఉన్నాను సార్. యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు గొప్ప వీరుడు అనుకుంటున్నావా? నేను ఒక స్నైపర్ని సార్. చూసావా, స్నైపర్ అట. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా. కమాండర్, బాంబులు పడటం ఆగిపోయాయి. కామ్రేడ్స్, బాంబులు వేయడం ఆపేశారు అంటే శత్రువులు వస్తున్నారు. యుద్ధంలో వాళ్ళందరినీ సర్వనాశనం చేయండి. రండి, వెళదాం. వాళ్ళని ఊరికే వదలకూడదు. సార్, ఏం చూస్తున్నారు? ఎందుకోసం నుంచున్నారు? నాతో రండి, వెనకాల రండి. నా వెనకాలేరా. సరే సరే. జవాన్, నిజంగానే కావాలా? ఫైర్! నీకేం కాలేదు కదా? లేదు సార్. మిస్టర్ పియా, మీరు అదరు కొట్టేశారు. సెంక్చన్ చువాన్, నువ్వు ఎంతమందిని చంపావు? ఇంకా ఒక్క గుడ్డు కూడా కాల్చలేదు. భయపడ్డావా?
4 5 6 అది అలాగే. జంక్షన్ జంక్షన్ ఏమైంది? ఇతన్ని తీసుకెళ్ళండి. లీడర్ సార్, గన్స్ అన్ని ఇక్కడికి తీసుకురండి. సార్ మనకి దగ్గర సరిపడేటట్టు ఏమీ లేదు సార్. ఒకవేళ మనం ఓడిపోతే వాటితో మనం ఏం చేయాలి? ఓకే సార్, ఇదిగో పట్టుకోండి. జువా, నన్ను కవర్ చేయి. నీకేం అవ్వలేదు కదా, రా నాతో రా. కింద ఒంగో పో. ఇది తీసుకో, విసిరి పడై. ఆగస్టు 4, 1952 ఫ్రంట్ లైన్లో ఉన్న మొదటి రోజు. శత్రువులపై దాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టినందుకు మాకు దొరికిన కానుక. సంచంగ్ వాన్ అనే స్నైపర్. వాడు నాతో ఉన్నాడు. యుద్ధంలో చాలామందిని కాల్చి చంపాడు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు. ఇలాంటి గొప్ప యోధుడు నాతో ఉన్నందుకు నాకు సంతోషం. సంచంగ్ వాంగ్, నువ్వేం చేస్తున్నావు? లెక్కెడుతున్నాను. యుద్ధంలో ఒక్కొక్క శత్రువుని చంపేటప్పుడు ఇందులో ఒక్కొక్క ఇత్తనం వేస్తాను. నేను చనిపోయేటప్పుడు ఇది నిండుంటుంది. ఓ, నీకు రుణపడి ఉన్నాను. ఇది నా సొంత ఊర్లో పండే బ్లాక్ టీ. ఆ? నువ్వు ఒకసారి ఇక్కడికి శత్రువుల్ని చంపడానికి వచ్చాను. కామ్రేడ్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? చావంటే మీకు భయమా? అలా భయపడితే నేను ఎలా వీరుణ్ణవుతాను? సోమరిపోతులా ఉండదు, త్వరగా పని చేయండి, త్వరగా. ఓయ్, హే చిన్నపిల్లాడా, నీ ఒంట్లో శక్తే లేదు అసలు. నిన్నే చువాన్, నీకు ఎక్సర్సైజ్ కావాలి. నీ వయసులో నేను పిస్టల్ టీమ్కి కెప్టెన్గా ఉన్నాను తెలుసా? అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. అప్పట్లో తుపాకీలు మరో విధంగా ఉండేవి. రా 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 రా, కూర్చో, ఇలా కూర్చో, కూర్చో, ముందు కూర్చో. నాకు కొంచెం తొందరగా పెళ్ళయింది, లేదంటే ఈ శత్రువులందరినీ పిట్టల్ని కాల్చేసినట్టు కాల్చి పారేసి ఉండేవాడిని. నిజంగా. ఓయ్, ఏయ్ తీయా, నోరు మీరా. నువ్వు ఇలాగే చేస్తున్నావు అనుకో, ఈ వారం మొత్తం నీళ్లు తోడిస్తా. ఉండు, నువ్వు సిగరెట్ తాగుతావని తెలుసు కానీ నా సిగరెట్ ఎందుకు తీసుకుంటున్నావు?
నువ్వు నన్ను నమ్మలేదా కమాండర్? పాత విషయాలేమీ చెప్పక్కర్లేదు, నేను ఇంకా యంగ్గానే ఉన్నాను. లేదంటే నా వైఫ్ నన్ను ఎలా పెళ్లి చేసుకుని ఉంటుంది? నువ్వు చెప్పియా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఏయ్, మరెందుకు అలా నవ్వుతున్నావు? రేయ్ జువాన్, నీకు యుద్ధం చేయాలనుందా? ఖచ్చితంగా. ఎదగాలనుకుంటున్నావా? ఆ? అవును, అయితే నువ్వు మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏంటి, అర్థమైందా? నాకు అర్థమైంది. నీళ్ళు తీసే పని నేను చూసుకుంటాను. కమాండర్, చచ్చా అవతలకు పరా. వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. మావు సంచన్ గువాన్ ఎక్కడికి వెళ్ళారు? కమాండర్ దాడి చేసి చోటికి పంపించారు. దాక్కొని దాడి చేయటమా? జువా సంచన్ గువాన్ ఇక్కడున్నప్పుడు నీ పేరుని నువ్వెందుకు వదిలేసుకోకూడదు? తుపాకీ వీరుడు. మూర్ఖుడా, నేను కాల్చేటప్పుడు వాడు పిల్లోడుగా ఉంటుంటాడు. ఓరి నాయన. కమాండర్, కమాండర్, ఈరోజు నలుగురిని చంపాను. వీళ్ళిద్దరు దానికి సాక్షి. నిజంగానే చెప్తున్నారు? గుడ్, మీరు వెళ్ళొచ్చు. బాగా చేస్తున్నాడు. ఎంతమందిని చంపావని చెప్పు. త్వరలోనే మిమ్మల్ని ఓడిస్తాను. ఏ కమాండర్, ఒక సిగరెట్, ఒకే ఒకటి. వెళ్ళి పని చూసుకో. ఆగస్టు 10, 1952. మేమందరం టనల్లోకి వచ్చి 3 రోజులవుతోంది. మా దాహం తీర్చుకోవడానికి నీళ్లు లేవు. ఈరోజు రాత్రి పొజిషన్ 1ని పట్టుకోవాలని కమాండర్ ఆజ్ఞాపించారు. ఇది నేను రాసే చివరి పేజ్ అయి ఉండొచ్చు. పై వాళ్ళ నుంచి ఆర్డర్. మనం ఈరోజు ఫస్ట్ పొజిషన్ తీసుకునే తీరాలి. అమెరికన్ బాంబర్స్ ప్రతిరోజు మన మీద బాంబులు విసురుతున్నారు. మనం కూడా తిరిగి కొట్టకపోతే మన దగ్గర ఆయుధాలు లేవనుకుంటారు. ఈ రోజు రాత్రి మీరు వీళ్ళు అందరూ కలిసి వాళ్ళని తరిమి కొట్టాలి. ఏంటి, చేస్తారా? వాళ్ళ కంట పడకండి, లోపలికి వెళ్ళాక సమాచారం ఇవ్వండి. ఎస్ సార్. వెళదాం. చావాలనుకుంటున్నావా? సార్, వెళ్దాం. ఈ చోటు ఎందుకు ప్రశాంతంగా ఉంది? కింద కొంగు. దాడి చెయ్యండి.
జోన్, బాంబులు వేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళకు. దాక్కోవడానికి చోటు చూడు. వీలైనంత వరకు పాక్కుంటూనే వెళ్ళాలి. అర్థమైందా? ఎస్ సార్. బైక్లే. చెత్త నాకు. జూ, ఆ గన్నర్ వేసేయ్. అది అంత ఈజీ కాదు. వాళ్ళ స్నైపర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మిస్టర్ పియా, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేను చచ్చిపోతానా? నాకు పెళ్ళయింది. నేను నా పెళ్ళాం పక్కలో పడుకోలేదు. నువ్వు నేను ఒకటే. కిందకు వంగు, కిందకు వంగు. ఎక్కడికి వెళ్తున్నావు? చావాలని ఆశగా ఉందా? వ్యాంగ్, ఏమైంది? నాకేమవ్వలేదు. మా ఆవిడ ప్రెగ్నెన్సీగా ఉంది. నేను ఇక్కడ చావాలనుకోలేదు. వాళ్ళ ఆపు కూడా కాలుస్తూనే ఉన్నారు. పిచ్చోళ్ళు. సంచంగ్ గువాన్, నువ్వు బాగా షూట్ చేస్తావు కదా, చెప్పు. సంచన్ ఖాన్, ఆ గన్నర్ని కాల్చిపడే. ఖచ్చితంగా సార్. వాళ్ళు భయంకరంగా దాడి చేస్తున్నారు సార్. నాకు సరైన యాంగిల్ దొరకలేదు. వాళ్ళ స్నైపర్ని నువ్వు చూడగలుగుతున్నావా? ఎస్ సార్. నువ్వు వాడిని కాల్ చేయగలవా? ఖచ్చితంగా సార్. సరే, నేను నిన్ను నమ్ముతున్నా. జూ, ఏం చేయబోతున్నావు? వ్యాంగ్, నీకు అందమైన కొడుకు పుడతాడు. సువా, సువా, సువా! వాళ్ళు స్నైపర్ని తీశారు. అందరినీ దాడి చేయండి. కామ్రేడ్, గన్నర్ చనిపోయాడు. చార్జ్. సువా, 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 లేక సువా, 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 లేక సువా, లేకు సువా. అయ్యో సువా, సువా, అయ్యో దేవుడా. సువా, మెడికల్ సోల్జర్, మెడికల్ సోల్జర్, డాక్టర్, 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 తప్పుకోండి, దారి తప్పుకోండి. డాక్టర్, డాక్టర్, జాగ్రత్త, జాగ్రత్త. డాక్టర్. మెల్లగా, మెల్లగా తీసుకురండి. ఇక్కడికి రండి. ఇక్కడ ఎమర్జెన్సీ. డాక్టర్, డాక్టర్, కాపాడండి డాక్టర్. డాక్టర్, అరవకండి, నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్, త్వరగా త్వరగా చెక్ చేయండి డాక్టర్. డాక్టర్, ఎలాగైనా కాపాడండి డాక్టర్. డాక్టర్, అందరూ బయటకు వెళ్ళండి. డాక్టర్,
వెళ్ళండి దయచేసి అందరూ బయటికి వెళ్ళండి డాక్టర్ మా స్నేహితుడిని కాపాడండి కాసేపు బయట డాక్టర్ ఉండండి. డాక్టర్ వెళ్ళండి వెళ్ళండి బయటికి వెళ్ళండి. ఏమైంది డాక్టర్ డాక్టర్ రక్తం ఎక్కువ కోల్పోయారు, అందువల్ల చనిపోయారు. ఏం చెప్తున్నారు ఆ? ఎలా చనిపోయాడు? వాడు ప్రాణాలతో ఇంకా ఉన్నాడు. ఆయన పైన ఏ తప్పు లేదు. చెప్పండి వదలండి, చెప్పండి వదలండి. అంతలోపల ఎలా చస్తాడు? ఏం చేస్తున్నారు? మీరు డాక్టర్ కాదనుకుంటా. చాలా చెప్పండి పేషెంట్స్ ఉన్నారు. వెంకటేశ్వరి, వాడిని అన్యాయంగా చంపేశారే. వాడిని ఎందుకు కాపాడలేకపోయారు? మిమ్మల్ని నేను వదిలిపెట్టాను, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాను. ఏం చేస్తున్నారు? జూస్ చనిపోయాడు, ఇక అందరికీ కష్టాలే. అందుకని ఇక్కడ గొడవ పెట్టకూడదు. మిగతా సోల్జర్స్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? బయలుదేరండి. లీడర్, లేవండి కమాండర్. సార్ వీళ్ళందరినీ తీసుకుని నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎస్ సార్. కామ్రేడ్ కామ్రేడ్, ఇది మీరు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఉంది. ఇదిగోండి. సంచన్ గువాన్, ఇది చదువు. ఇప్పుడు నువ్వు హీరోవే. ఇది నేనే రాశాను. ఈ ఆర్మీ మొత్తం వ్యాపించింది. ఇది జియోది. దాన్ని నువ్వే ఉంచుకో. నీలాగే వాడు కూడా హీరో అవ్వాలనుకున్నాడు. కమాండర్ షంజన్ గువాన్, సార్ సెక్రటరీ మా రిపోర్ట్ రాశారు. పై అధికారులందరూ చదివారు. మిగతా ట్రూపులను స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. సంచన్ గువాన్, రా నాతో. నేను రావట్లేదు సార్. ఏంటి ఏమన్నావు? షంజన్ గువాన్, నిన్ను తలుచుకుని నువ్వు గర్వపడకు, అర్థమైందా? కొంతమంది శత్రువులను చంపావు అంతే. సుపీరియర్ని గౌరవించడం తెలీదా? కమాండర్, నేను ఇక్కడ ఉండడానికి ఆశపడుతున్నాను. ఓకే, నువ్వు 50 మంది శత్రువులను చంపిన తర్వాత నీకు 2nd క్లాస్ మెరిట్. ఎస్ సార్. క్లైమేట్ బాగాలేదు. ఛ, ఎస్ సార్. ఒక చైనీస్ సోల్జర్ కోసమే నన్ను నువ్వు పిలిచావా? ఎస్ సార్. యాక్చువల్లీ హీస్ డిఫరెంట్ సార్. వాడు ఒక స్నైపర్. రాత్రిలో కూడా కరెక్ట్గా కాలుస్తున్నాడు. నీ చెవి అవును, అతనికి నైట్లో కళ్ళు కనబడతాయి. నీ చెప్పాకు. దానికి అవకాశం లేదు, కానీ బాగా కాలుస్తున్నాడు. అయితే నువ్వు ఎలా బతికి ఉన్నావు? నాన్న. షట్ అప్ జేమ్స్. ఆర్మీలో నన్ను నాన్న అని పిలవకు. ఎస్ సార్.
ఆగస్టు 21, 1952 శత్రువులందరూ కలిసి నీటి సదుపాయాన్ని ఆపేశారు. ఒక్కోసారి మేము నీళ్ళ కోసం వెళ్ళేటప్పుడు కొంతమంది సోల్జర్స్ చనిపోతారు. కానీ మా బలం ఒక్కరోజు కూడా తగ్గిపోలేదు. ఈరోజు మనకి అదృష్టం, తాగడానికి కొంచెం నీళ్లు దొరికాయి. జించువాన్, నీలో ప్రతిభ ఉంది. మనం తిరిగి వచ్చేటప్పుడు మనకి సెకండ్ క్లాస్ మెరిట్ ఎదురు చూస్తూ ఉంటుంది. అది మనకే. మాట్లాడకుండా సైలెంట్గా రా. ఓకే. స్నైపర్ దాక్కునున్నారు. షీతు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? జించువాన్, ఇది పట్టుకో నువ్వు. ఎక్కడికి వెళ్తున్నారు? షీతో, షీతో. డెక్సీ, డెక్సీ, ఇక్కడికి రావద్దు. డెక్సీ. వాళ్ళను చంపే అర్థమయ్యిందా? టైంని వేస్ట్ చెయ్యకు. ఈ నీళ్లు తీసుకుని వెళ్ళిపో. నువ్వు నా టైంని ఎప్పుడు వేస్ట్ చేస్తావు? ఎప్పుడు? ముప్పై మూడు, 34, 35. ఇంకా 15 ఉన్నాయి సంచంగ్ గువాన్. నువ్వు ఏదో ఒక రోజు 50కి చేరుకుంటావు. సంచంగ్ గువాన్, మనం ఒక డీల్ వేసుకుందాం. సెకండ్ క్లాస్ మెరిట్ నీది, కానీ ఆ బహుమతిని చెరో సగం చేసుకుందాం. ఓకేనా శంచన్ గువాన్? అరే పియా, పియా, నీకు సిగ్గనేదే లేదురా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తను బంధువులం. తాను తీసుకుంటే నేను తీసుకున్నట్టే. ఇన్స్ట్రక్టర్, అడ్డు తప్పుకోండి. ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్, మేము కలిసే లెక్క పెట్టాం. హే, కరెక్ట్గానే లెక్క పెట్టాం కదా సార్? త్వరలోనే 50 అందుకుంటాం. 50 తోటి ఎలాగైనా సెకండ్ క్లాస్ మెరిట్ని సాధిస్తాం. ప్రైసెస్ రెడీగా ఉందా? ప్రైసెస్ రెడీగా ఉందా? ఏదో ఒకటి చెప్పండి. కామ్రేడ్ జించువాన్ చనిపోయారు. తమాషా చేయొద్దు ఇన్స్ట్రక్టర్. ఇదెప్పుడు జరిగింది? నిన్న రాత్రి నీళ్లు తెచ్చేటప్పుడు. కమాండర్, ఆ రోజు నేను ఊరికే తన్ని తమాషా కన్నాను. పియా, 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 ఆగండి. ప్రశాంతంగా ఉండు. వదలండి. పియా, చెప్పేది విను. కాస్త ప్రశాంతంగా ఉండు. ఎలా? మొత్తం 3 ట్రక్స్. మేము 4 ప్రాణాలతో ఉన్నాం. పియా, పియా. ఇన్స్ట్రక్టర్, మ్మ్. రా వెళ్దాం. ఇన్స్పెక్టర్, మ్మ్.
అరే ఏమిటిది? ఇంకా రిటైర్ అయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? నాకు అర్థం కాలేదు. బల్షెట్. నేను మీ దగ్గర చెప్పేసి వెళ్దామని వచ్చాను సార్. శత్రువులను చూసి భయపడకు, వాళ్ళని చంపేయి. ఎస్ సార్. ఆగు, జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా. మా కొంచెం ఆలోచించి చూడు. ఒక మనిషి హఠాత్తుగా ఎలా చనిపోతాడు? కొద్ది రోజుల క్రితం జిన్సువాన్ నాతో మాట్లాడాడు. మిస్టర్ పియా, మీకు టైం దొరికినప్పుడు నాకు నేర్పించండి. నేను చాలామంది శత్రువులను చంపాలి, భాగస్వామిని కావాలి, పార్టీలో త్వరగా చేరాలి అని. శత్రువులను అంతమొందించిన తర్వాత ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, ఒక బిడ్డని కనాలి. అదే తన ఆశ. అదేమన్నా అంత పెద్ద కష్టమా ఏంటి? చనిపోయిన వీరులందరినీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అదే చేద్దాం. నువ్వేంటి నాకు శాపం పెడుతున్నావా? అదేంటి ఇంతసేపు అయింది, ఇంకా ఒక్కళ్ళు రాలేదు? సంచన్ గువాన్, సంచన్ గువాన్, శత్రువులు వస్తారని నాకు అనిపించట్లేదు. మనం వెళ్ళిపోదామా? ఆ స్నైపర్ అబ్బచ్చా! సంచన్ గువాన్, ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నావు? వాణ్ణి కాల్చి పారేయ్. మిత్రులారా, మనం కలిసిన తర్వాత వెళ్ళి మందు కొడతామా? ఏమంటారు? సంచన్ గువాన్, నువ్వేమంటావు? మందు కొడదామా? ఖచ్చితంగా. మన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా మనం వైన్ తాగుదాం. నేను ఇక్కడున్నాను. షూట్ చేయి. నేను ఇక్కడున్నాను. నేను ఇక్కడున్నాను. ఇక్కడున్నాను, చూడు. ఇటు చూడు. ఇక్కడున్నాను. కాల్చు. కాల్చు. నన్ను కాల్చు. ఇటువైపు. ఇటువైపు కాల్చు. ఇదిగో చూడు. నేను ఇక్కడున్నాను. కాల్చు.
ముందొక్క రోజు కొంతమంది వీరులు కనపడ్డారు. కళ్ళు మూసి తెరిచే లోపల మాయమయ్యారు. మెరుపులా కనపడి మాయమైపోయారు. వాళ్ళు శక్తివంతులు. ఏకరతి వేసుకుని ఆయుధాలు తీసుకుని వచ్చారు. వాళ్ళు మనల్ని బలంగా, చెప్తున్నారు కదా? ఇంకా ధైర్యంగా, ఇంకా వేగంగా ఉంటారు. ఆ, అందువల్ల వాళ్ళు శత్రువుల్ని భలే పరిగెట్టించారు. సంచెన్ వాంగ్ ఒక గొప్ప తుపాకీ వీరుడు. వాడు పెట్టిన గురి ఎప్పుడు తప్పదు. వాడు గురి పెట్టి కొట్టడంలో గొప్పోడు. వాళ్ళు దేశం కోసం వాళ్ళని అర్పించారు. వాళ్ళు గొప్పోళ్ళుగా మారారు. ఆంగ్లేయుల్ని కొట్టి తరివేశారు. అదిరిపోయింది. అద్భుతం, అద్భుతం. బాగా చెప్పారు అద్భుతం. ధన్యవాదాలు. ఇలా రండి మీకోసం మేం పర్ఫార్మ్ చేస్తాం. అయిపోయింది. ఇలా రండి రండి త్వరగా. ఏమైంది? ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? ఇప్పుడు అందరికీ నువ్వు ఒక ఫేమస్ అయిన హీరోవి. నువ్వు చేసింది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఆర్మీ మొత్తం నీ దగ్గర నుండి నేర్చుకోవాలనుకుంటోంది. ఒక విషయం ఉంది. ఏంటది? మనం చంపిన ఆ స్నైపర్ మనం అనుకున్న వ్యక్తి కాదు. వాడు చించు అని చంపలేదు. నీకెలా తెలుసు? నేను స్పందించగలుగుతున్నాను. వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. వాడు గురి చూడడంలోనే కాదు, వాడు ఆలోచనలు చాలా దారుణం. ఆలోచించకుండా చంపేస్తాడు. హే, నాకు కమాండర్ షూ బహుమతిగా ఇచ్చారు. ఎందుకో తెలుసా? నేను శత్రువులను చంపాను, అందుకే నాకు ఇచ్చారు. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. అలా అయితే నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. అందుకే వాణ్ణి తెచ్చుకున్నారు. కానీ నువ్వు ఖచ్చితంగా వాడిని ఓడిస్తావు. ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు. ఏయ్, ఇలా చూపిరా. నాకు ఒకసారి ఇటు ఇవ్వు. ఎలా వాసన వస్తుందో చూడు. ఇవ్వరా అంటే ఇవ్వు. ఉండు, ఉండు, ఏయ్, చూపిస్తాను. ఏయ్, అరే, ఏయ్, లాక్కోకు. అరే, ఇవ్వరా. ఏయ్, 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 ఇవ్వు, ఇవ్వు. ఊరికే ఉండండి. ఇచ్చారా ఏంటి? అరే లాక్కూడదు. ప్రియా, నాకు మాత్రం చూపిరా. ఏయ్, నాకు చూపిరా. ఏయ్, ఏయ్, రే, రే, వదలు, రే, వదలు. రే. నీ ఒక్కడికే కాదు, నువ్వు ఎప్పుడు నా సిగరెట్ దొంగతనం ఏయ్, చేస్తావు దాన్ని కదా. ముట్టుకోద్దు, కాబట్టి పోరా. నీకు లేదు. ఏయ్, నీకు ఊరికే ఖచ్చితంగా ఉండరా. చూపించను. నీకు దొరకలేదు. ఇది సంజన్వానికి దొరికింది. ఏయ్, నువ్వెందుకు ఏయ్, ఏయ్, గుర్తుపెట్టుకున్నావు? వదలు. ఇవ్వరా అంటే ఏం మాట్లాడుతున్నావు? ఇవ్వరా. అసలు ఏం చేస్తున్నావు? ఏయ్, హే, నాకు నేను మాత్రం శత్రువులు ఇది చంపాను, చూపించు. అందుకని నాకు బహుమతిగా ఇచ్చారు. ఏయ్, ఇదిగో, ఇవ్వరా. ఇదిగో, ఇదిగో, ఉండు, ఇవ్వమని ఉండు, చెప్తున్నాను ఉండు, కదా. ఆగు, ఆగు, వస్తా, ఇవ్వరా. చూపిస్తాను. ఏయ్, పట్టుకోరా. ఉండండి, వదలండి. ఇన్స్పెక్టర్. చూపి. ఆ. సార్, మీరే చెప్పండి. నేనే చెప్తాను. మన పియా దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నా. వెళ్ళి కమాండర్ని తీసుకురా. సెక్రటరీ మనతో ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు. రేయ్, ఫోటో మొహం తీసుకున్నారంట. మాసిపోయింది కదరా. నేను అందంగా మొహం అంతా ఉన్నానా? కడిపెట్టుకోవాలి. ఉండు, కడగలేము. పెట్టుకుంటే బాగుంటుంది. తుడుచుకుందాం. పెట్టు. నాకు సాయం చేయి. అందరూ నవ్వండి. సరే, అందరూ నవ్వండి. 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 మాట్లాడుకుంటే అందరూ ఒకసారి ఇలా చూస్తారా? ఒకసారి చూడండి. ఆ. రెడీయా? 1 2 3 నవ్వండి. చైనీస్ భయంకరమైన ఫోర్స్ మన సోల్జర్స్ చాలా మందిని చంపేశారు. సారీ జేమ్స్. హే మా, చాలా సంతోషం. సెక్రటరీ మా, ఇప్పుడు నాకు ఎవరికి రాయాలనుకుంటున్నారు? నా భార్యకి. ఓకే, చెప్పండి. ప్రియమైన నా భార్యకి నన్ను అడిగావు మన పిల్లకి ఏం పేరు పెట్టాలని. ఇంతకుముందు నేను ఏ పేరు అనుకోలేదు. జో చనిపోయాడు. నా ప్రాణాలు కాపాడి మన పిల్లవాడికి వ్యాంగ్సూని పేరు పెడదాం. వాణ్ణి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నా ప్రాణాలున్నాయంటే దానికి వాడే కారణం. మన కుటుంబాన్ని కాపాడినవాడు. వాడు చనిపోకముందు నాతో చెప్పాడు ధాన్యం కొయ్యాలి అని. వాడి పొలం చాలా చిన్నది అని. కలలో కూడా దాని గురించే వాడు ఆలోచిస్తాడు. కానీ కొంచెం సంతోషంగా ఉన్న రోజుల తర్వాత విరోధులు మమ్మల్ని దాడి చేశారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు.
తర్వాత జూ వాళ్ళకి వ్యవసాయానికి మనం సహాయించాలి. శత్రువుల్ని లేకుండా చేసి నేను ఇంటికి వస్తాను. సెక్రటరీ మా అంతే. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సార్. కామ్రేడ్స్ అందరూ వినండి. ఈ ఫోర్సులో మనం చేరింది ఎందుకంటే మన శత్రువులందరినీ కొట్టి తరమటానికి. వాళ్ళని కొట్టి తరిమేయాలి. వాళ్ళని కొట్టి తరిమేయాలి. వాళ్ళని కొట్టి తరిమేయాలి. వాళ్ళని కొట్టి తరిమేయాలి. పియా, ఆ? ఏంటి? చాక్లెట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉంటే ఇస్తారా? ఏమంటున్నావు? నీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇవ్వు. నా దగ్గర ఉన్నవన్నీ ఖాళీ అయిపోయాయి. పర్వాలేదు. సంచంగుమా, నా కొత్త షూ ఎలా ఉన్నాయి? నీ దగ్గర ఉందా లేదా? నా షూ ఎలా ఉందో చెప్పు. నీ దగ్గర లేదంటే చెప్పు, నేను వేరే వాళ్ళని అడుగుతాను. ఏయ్, ఊరికే తమాషా కన్నాను. కళ్ళు కొంచెం మూసుకో. తిరుగు. అవన్నీ ఇటు ఇవ్వు. ఏయ్, నాకు ఒకటి ఇవ్వు. నేను ఒక్కడు కూడా టేస్ట్ చేయలేదు. నేను అన్నిటికీ డబ్బులు ఇస్తాను. థ్యాంక్స్ పియా, థ్యాంక్స్. కామ్రేడ్, కామ్రేడ్, కామ్రేడ్ షేన్షాన్కి దెబ్బ తగలడం వల్ల చెవులు సరిగ్గా వినపడవు. తను చైనాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. కానీ వెళ్లకుండా తను ఇక్కడే ఉంది. చాలా మంది ప్రాణాలు కాపాడింది. ఓ షాన్షన్. షేన్షాన్, హా, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఓ కామ్రేడ్, నన్ను చూడ్డానికే వచ్చారా? మీరు నాకు బాగా తెలుసు. ఆ హీరో మీరే కదా, సంచెంగ్ గువాంగ్. మీరు ఎన్నో శత్రువుల్ని చంపారు. 49 మంది. నాకు సరిగా వినిపించదు. యుద్ధంలో ఇంతవరకు నేను 49 మందిని చంపాను. అద్భుతం. ఇంకా ఒక్కరిని చంపితే మీకు సెకండ్ క్లాస్ మెరిట్, కరెక్టా? ఇదిగోండి. నాకా? ఇదిగోండి, తీసుకోండి. ఇదిగోండి, ఇదిగోండి, తీసుకోండి. ఇదిగోండి మీకు. ధన్యవాదాలు. ఇదిగోండి, తీసుకోండి. పర్వాలేదు, తినండి, తినండి. ఇలా తింటే కామ్రేడ్, ఇదిగోండి. ఇదిగోండి, తీసుకోండి, తీసుకోండి. సంతోషంగా తినండి. ఇదిగోండి, పట్టుకోండి, తీసుకోండి. కామ్రేడ్, ఇదిగోండి, తినండి. థ్యాంక్స్ అండి. అరే, ఇది చాలా బాగుంది. ఆగస్టు 26, 1952. ఇంకా ఈ చోటు మా దగ్గరే ఉంది. ఇంకా ఒక్క శత్రువుని చంపితే సంచాన్ కువానికి సెకండ్ క్లాస్ మెరిట్ లభిస్తుంది. కానీ ఎందుకో తెలీదు, శత్రువులందరూ సైలెంట్గా ఉన్నారు. నేనది చూడగలుగుతున్నాను. సంచాన్ కువాన్ తుపాకీ శత్రు కోసం ఎదురు చూస్తోంది. రా, జాగ్రత్తగా వెతుకు. బాధ్యత లేకుండా వండుకో. తన జేబులు చెక్ చేయి. మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తోంది. రాత్రి వేళలో ఈ శవాల్ని వెతకడం అంత మంచిది కాదు.
సైలెంట్గా ఉండు. నువ్వు అక్కడే ఉండాల్సింది. లెటర్ రాసుకుంటూ ఫోటో తీసుకుంటూ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఈ టైంలో ఇక్కడికి రావడం ఎందుకనే కదా అడుగుతున్నాను. ఆడదానిలో ఎందుకు అలా భయపడుతున్నావు? ఒక విషయం చెప్పనా, ఈ విధంగా మనం చేయడం మన పనికి సరైన ట్రైనింగ్, తెలుసా? సంచన్ గువాన్, సంచన్ గువాన్. సంచన్ గువాన్, హే, నువ్వు కామ్రేడ్ సంచన్ని లవ్ చేస్తున్నావా? పిచ్చోళ్ళగా మాట్లాడుతూ అది నిజం కాదు. నేనేమీ ఊరికే అనడం లేదు. నా దగ్గర చాక్లెట్లన్నీ తీసుకెళ్ళి నువ్వే కదా తనకిచ్చావు. సంచన్ గువాన్, మనకి రూల్స్ ఉన్నాయి. మనం ఎంత హీరోలమైనా కానీ ఇక్కడ రిలేషన్షిప్ కుదరదు, అర్థమైందా? మా జంక్షన్, నువ్వేమనుకుంటున్నావు? నాకు దీని గురించి ఏం తెలీదు. సంచన్ గువాన్, వీళ్ళకి పిచ్చుంది. ఇక్కడ సిగరెట్ ఉంది. నిజంగానా? నువ్వు చాలా గొప్పవాడివేనయ్యా. మీరే అంటున్నారా? సరే సరే, నువ్వే బెస్ట్లే. నీ దగ్గరికి వస్తున్నానుండు. కామ్గా ఉండండి. సంచన్ గువాన్, తన్ను వదిలేసేయి. పద వెళ్దాం. లేదు, వీడే 50వ వ్యక్తి. ఇదెలా ఉంది? మీరంతా బయలుదేరండి, నీ వెనకే వస్తా. కుదరదు. మనమందరం కలిసే బయటకు వచ్చాం, కలిసే లోపలికి వెళ్దాం. కరెక్ట్. ఇది కాల్చే సమయం కాదు. వద్దు, ఎవరు ఈ సమయంలో మెరిట్ కోసం గొడవ పడరు. ఆగండి, ఒకే ఒక్క బుల్లెట్, సెకండ్ క్లాస్ మెరిట్. మనం అందరం పంచుకుందాం. సరే సరే సరే, త్వరగా కానివ్వు. మా చిన్న గ్యాంగ్. నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు సెకండ్ క్లాస్ మెరిట్ని మనం షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఖచ్చితంగా. పియా, పియా, కదలొద్దు, స్నైపర్ ఇక్కడే ఉన్నాడు. పియా, ఏమైంది పియా? సంచన్ గువాన్, ఇప్పుడేం చేద్దాం? వాడు నాకు కనపట్టలేదు. బయటికి రా, బయటికి వచ్చి వాడిని కాపాడు. ప్రశాంతంగా ఉండు. మనం బయటికి రావడానికి వాడు ఇలా చేస్తున్నాడు. చంపేస్తాడు మన్ని. బయటికి రాకండి, ఖచ్చితంగా రాకండి. నేను చనిపోతాను, మిమ్మల్ని ప్రమాదంలో పడనివ్వను. జాగ్రత్త. నా దగ్గర ఒక లెటర్ ఉంది, జించు అని రాసింది. దీన్ని వాళ్ళ నాన్నకు పంపండి. తను చాలా చిన్నవాడు. తను చనిపోయిన విషయం వాళ్ళ నాన్నకి తెలియకూడదు. వాళ్ళ నాన్న తట్టుకోలేడు. నా కొత్త షూ చాలా బాగుంది, కానీ ఎక్కువ రోజులు వేసుకోలేకపోతున్నాను.
అమెరికన్ నేను ఇక్కడే ఉన్నాను. అచ్చా, వీడికి ఇప్పుడే రావాలా? లే, కళ్ళు తరు. నీకేం కాలేదు, నీకేం కాదు. లే, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్ తప్పుకోండి 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 ప్లీజ్. మెల్లగా చూడు, నీకేం కాదు, భయపడకు. డాక్టర్ ఇతన్ని ఎలాగైనా కాపాడండి, దయచేసి కాపాడండి. నేను హీరో కాదు, నా వల్ల అలా చెప్పకు. పియో చనిపోయాడు. డాక్టర్, ఆయన కళ్ళు తెరిచారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు మామూలు గాయాలు తగిలింది. మా చాంచన్ ఇక్కడ, పియా ఎక్కడ? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీయాలి. ఇదిగోండి, నీళ్ళు తాగండి. ఇది చాలా ఎక్కువ, మిగతా సైనికులకి ఇవ్వండి. పర్వాలేదు, ఇక్కడ కావాల్సినంత నీళ్ళుంది, మీరు తాగండి. తాగండి తాగండి ఇదిగోండి. తాగండి. మీరు కళ్ళు తెరిచారు. జవాన్, నీకేం కాలేదు. ఈయన కళ్ళు తెరిచారు కామ్రేడ్. పడుకో. అమ్మయ్య, తనకేం కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? నిన్న రాత్రి మళ్ళీ బాంబులు వేశారు. అందులో చాలామంది చనిపోయారు. మనం దీనికి పగ తీర్చుకోవాలి. మన కమాండర్ మళ్ళీ ఎప్పుడు ఫైట్ చేస్తారని అడుగుతున్నారు. నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇలా చూడు, ఇప్పుడు నీకెలా ఉంది? నా ఇది నీకోసం. నేను నీకు సహాయం చేస్తాను. జాగ్రత్త. కామ్రేడ్స్, ఇదే చోట మన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోవడం చూస్తున్నాం. మనం కూడా చైనాకి ప్రాణాలతో వెళ్ళలేం, మన కుటుంబాన్ని కలవలేం. ఎందుకంటే మనం యుద్ధ వీరులం, మన చైనా ప్రజల ఆర్మీ. ఎందుకంటే మన శత్రువులు మన సరిహద్దుల్లోకి వచ్చారు. మనం ఇక్కడ దాగుండి యుద్ధం చేస్తున్నాం. మన కుటుంబాలు చైనాలో ఇదే విధంగా జీవించకూడదు. మనం ఇక్కడ ఎంత కష్టపడతామో అక్కడ మన కుటుంబాలు సంతోషంగా జీవిస్తారు. వాళ్ళకు దక్కాల్సిన సంతోషం దక్కుతుంది. మనకి యుద్ధం అక్కర్లేదు, కానీ మన శత్రువులు మనల్ని దోచుకోవడం ఎప్పుడూ అనుమతించకూడదు. మిత్రులారా, ఇంకా 30 సంవత్సరాల్లో లేదా 50 సంవత్సరాల్లో జన్మభూమి ఖచ్చితంగా చెప్తున్నాను ప్రపంచంలోనే పవర్ఫుల్గా ఉంటుంది. అప్పటి వరకు మనం ఒక్కడుగు కూడా వెనక్కి వెయ్యకూడదు. ఈ చోట మనకి చావు ఎదురైనా సరే అవును, వెనక్కి వెళ్ళాం, వెళ్ళాం. మేము వెనక్కి వెళ్ళాం, మేము వెనక్కి వెళ్ళాం.
వెళ్ళాం మేము వెనక్కి వెళ్ళాం వెనక్కి వెళ్ళాం మేము 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 వెనక్కి వెళ్ళాం వెళ్ళము. ఇదిగోండి ఇదిగోండి ఈ కామ్రేడ్, ఇప్పుడు ఇది ఉంచుకోండి, నేను తర్వాత మార్చిస్తాను. ఓ మీరా? ఇది మీరే గీసారా? ఇందులో రాయండి. మన చోటును దక్కించుకోవడానికి నేను కష్టపడతాను. కమాండర్, ఆజ్ఞాపించండి. కామ్రేడ్స్, మీతో కలిసి యుద్ధం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మన దేశం కోసం, మన ప్రజల కోసం మనం ఇంకా విజృంభించాలి. శత్రువులు గుడారం. ఆ తుపాకీ వీరుడు ఇప్పుడు చావబోతున్నాడు. ఇన్స్ట్రక్టర్ జాంగ్వా, నాతో మాట్లాడు. యుద్ధమయ్యాక నీకేం కావాలో చెప్పు. ఏమి కాస్త వచ్చి. సరుకడిగా నీ సరుకడిపియా కొడతావా?
నొప్పిగా ఉందో భయపడకు. మెడికల్ సోల్జర్, మెడికల్ సోల్జర్. కమాండర్, నేను నొప్పి తట్టుకోగలను. ఇన్స్ట్రక్టర్, నాకు ఇంకా తుపాకీలు కావాలి. ఇన్స్ట్రక్టర్, 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 మన మీద భయంకరంగా దాడి చేస్తున్నారు. మన మెసెంజర్ ఎక్కడున్నాడు? మెసెంజర్, మెసెంజర్! మెసెంజర్, 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 మెసెంజర్. పొజిషన్ 2, కాలింగ్ పొజిషన్ 2, పొజిషన్ 1 మాట్లాడుతున్నా. పొజిషన్ 2, పొజిషన్ 1 మాట్లాడుతున్నా. ఇన్స్ట్రక్టర్, ఇది విరిగింది. టెలిఫోన్ బాక్స్ మాత్రమే ఉంది. నేను వెళ్ళి దాన్ని సరి చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళలేరు, నేను వెళతాను. లీడర్, ఫోన్ తీసుకురండి. ఫోన్ ఎక్కడ? త్వరగా ఇదిగో. వెళదాం. వెళ్ళండి. వంగదేశి, అందరినీ ఎలాగైనా కాపాడు. సార్! వాడు ఏం చేస్తున్నాడు మూర్ఖుడు? కమాండర్! కాలింగ్ పొజిషన్ 2, పొజిషన్ 1 మాట్లాడుతున్నా. వినపడుతుందో? వినపడుతుందో? నా మాటలు వినపడుతున్నాయా? ఏదైనా మాట్లాడండి. కాలింగ్ పొజిషన్ 2, పొజిషన్ 1 మాట్లాడుతున్నా. వినపడుతుందో? వినపడుతుందో? పొజిషన్ 2 వినపడుతుందో? మాకు తుపాకులు కావాలి. ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాం. వెంటనే పంపించండి. ఇన్స్ట్రక్టర్! ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్! అది వాడే. ఎక్కడికి? మోసిన్ గ్యాంగ్, సన్ ఆఫ్ ద గ్యాంగ్. నేనెవరో చూపిస్తా.
మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టండి రా. మిమ్మల్ని వదిలిపెట్టండి రా. లీడర్ 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 కమాండర్, మీరు ప్రాణాలతో ఉండాలి. లీడర్ సంచన్ వా నీకే కలుదుగా కడుతారు కడుతారు నా కన్ను నేనేం చేయాలి? నేనేం చెయ్యాలి? దీన్ని తీసుకో. తీసుకో తీసుకో నీపై నమ్మకం ఉంది, నువ్వు సాధించగలవు. వెళ్ళు. అదిగో అక్కడ. ఇది మోసిన నాగంటే కాదు, ఇది ఖచ్చితంగా గ్యారెంటీ M1. సంజయ్ గోన్, మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. కుదరదు, మనం కలిసే వెళ్ళాలి. నేను వాడిని చంపకుండా వదలను. అప్పటి వరకు ఇక్కడి నుంచి నీ కథలను. నువ్వు వెళ్ళు త్వరగా. నీకోసం ఎదురు చూస్తుంటా. నువ్వు నిజంగానే చావాలనుకుంటున్నావా? ఓకే, ఎవరు చేస్తారో చూద్దాం.
మేము మా ఊరికి తిరిగి వెళ్తున్నాం. ఇక్కడ మా జీవితాన్ని మిస్ అవుతున్నాం. నా ప్రియమైన మిత్రులారా, మీతో కలిసి వెళ్దాం అనుకున్నాను, కానీ అది జరగలేదు. నా మతిలో మీ పేర్లు ఎప్పుడూ గుర్తుంటాయి. నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నావు? మీతో కలిసి యుద్ధం చేసిన క్షణాల్ని మర్చిపోను. 2 సంవత్సరాలు నేను నా దేశానికి తిరిగి వెళ్తున్నాను. మీ లక్ష్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. రాబోయే జనరేషన్కి చెప్తాను, ట్రైన్ బయలుదేరిపోతుంది, మీ త్వరగా ఎక్కండి. పాత చోటు మేము యుద్ధం చేసి గెలుచుకున్నదని గర్వంగా చెప్తాను. ఇకపై జీవితాంతం నేను మిమ్మల్ని తలుచుకుంటూ బతుకుతాను. నా ప్రియమైన మిత్రులారా, షన్షన్ షన్షన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సంచరించువాడు ఎక్కడా? ఇది దయచేసి ఆయనకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ హీరో. హే, ఇలా చూడు, కమాండర్ కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పాను కదా, నేను చాలా ఎత్తని, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను. చూడు చూడు చూడు, అందంగా ఉన్నాను. చూడండి. గొప్పలు చెప్పుకుంటున్నాడు. సెక్రటరీమా, చాలా రోజులుగా చూడలేదు కదా. మా ఇప్పుడు ఉన్న ఆయుధాలు ఇంతకు ముందే ఉండి ఆ యుఎస్ ఆర్మీని అంతం చేసేవాళ్ళం. కమాండర్, ఈ ఎక్విప్మెంట్స్ లేకుండానే మనం భయంకరంగా ఫైట్ చేసాం. ఏంటి రాజు? ఖచ్చితంగా. మీరు తిరిగి వచ్చారా? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. మేము వచ్చేసాం. ఇందులో బాధ ఏంటంటే మా కళ్ళతో ఇది చూడలేకపోతున్నాం. మన మాతృదేశం ఎంత ఎదిగిందనేది. నేను ఒక విషయం విన్నాను. ఇప్పుడు ప్రజలు కవర్లో పెట్టిన ఫుడ్ తినడం లేదా? మా నువ్వెప్పుడు కొత్త షూ తీసుకున్నావు? అలా చూడండి, కొత్త షూ వేసుకున్నాడు. నేను ఇంకో విషయం విన్నాను, మనతో యుద్ధం చేయడానికి ఎవరికి ధైర్యం లేదంట. ఒకటి మాత్రం నిజం, మీరందరూ దేశం కోసం త్యాగం చేయకపోయి ఉంటే ఇదేది జరిగి ఉండేది కాదు. సెక్రటరీమా, మీకు మా ధన్యవాదాలు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు జంక్షన్. మా జంక్షన్ మేం బయలుదేరాలి.
కొంతమంది నన్ను అడిగారు, మీ జీవితంలో మీరు చాలా విషయాలు కోల్పోయారు, కానీ ఇది మాత్రం ఎందుకు కోల్పోలేదు అని. ఎందుకంటే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను.北风轻轻吹向江上，大地星河望向英雄的悲壮，陌路难忘，旗帜飞扬，不远万里，齿轮麦穗心中把歌唱。岁月冗长，那一盏灯火，期盼你回家乡，像大山一样的厚重，像江河一般的涌动，愿春风带来那曙光。北风轻轻吹向江上，大地星河望向英雄的悲壮，陌路难忘，旗帜飞扬，不远万里，齿轮麦穗心中把歌唱。岁月冗长，那一盏灯火，期盼你回家乡，像大山一样的厚重，像江河一般的涌动，愿春风带来那曙光。岁月冗长，那一